హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇవాల్టి వీడియో వచ్చేసరికి కస్టర్డ్ పౌడర్ లేకుండా మనం కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు. సో ఇది ఇట్లా ప్రాసెస్ చేసుకుంటే మీరు ఇంకెప్పుడు కస్టర్డ్ పౌడర్ కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదండి. సో కస్టర్డ్ పౌడర్ లేకుండానే మనం ఇంట్లో కస్టర్డ్ అనేది పిల్లలకి తయారు చేసి ఇవ్వచ్చు అనమాట. సో ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఎట్లాగో మిల్క్ బాయిల్ చేసుకుంటాం కదా, ఇదే మనం కస్టర్డ్ ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకుంటామని చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి కార్న్ ఫ్లోర్ అండి. మన ఇంట్లో నార్మల్గా ఉంటుంది కదా, మనం ఏదైనా ఫ్రైస్లో వాడడానికి తెచ్చిపెట్టుకొని ఉంటాము. ఇది వచ్చేసరికి కేక్స్ బేకింగ్ చేసేటప్పుడు మనం వాడతాము వెనిలా ఎసెన్స్. ఇది మీకు ఎక్కడైనా స్టోర్స్లో డీమార్ట్లో కూడా ఉంటుంది. జస్ట్ ఒక 15 రూపీస్ ఉంటుందండి ఈ బాటిల్. మీరు చాలా డెజర్ట్స్లో వేసుకోవచ్చు, పాయసంలో వాటిలో వేసుకున్న, కేక్స్లో వేసుకున్న వెనిలా ఫ్లేవర్ వస్తుంది. ఇది 5 రూపీస్ ఎల్లో కలర్ అండి. ఎల్లో ఫుడ్ కలర్ బయట దొరుకుతుంది కదా మనకి, ఆ ఫుడ్ కలర్ అనమాట. సో ఈ మూడింటిని మిక్స్ చేసేసుకుంటే మనం కస్టర్డ్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో మనకి కస్టర్డ్ పౌడర్ బయట 30 to 35 రూపీస్ వరకు ఉంటుంది పౌడర్. అది మనకు ఒక 2-3 టైమ్స్కి వస్తుంది, సరిపోతుంది. సో మీరు ఇలా రెడీ చేసుకోగలిగితే మీకు ఒక 10 రూపీస్లోనే కస్టర్డ్ పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, పాడేది ఏమి ఉండదు అనమాట. ఎక్స్పైరీ అయిపోకుండా కార్న్ఫ్లోర్ ఉన్నప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇది చూసారా, కలర్ అయితే సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే వచ్చింది మనకి. కార్న్ఫ్లోర్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేస్తారు, కాకపోతే వాళ్ళు డ్రై ప్రాసెస్లో చేస్తారు కాబట్టి మనకి అది డ్రై పౌడర్గా వస్తుంది అనమాట. సో ఇది రెడీ అయింది కదా మిక్చర్. ఇంకా సేమ్ నార్మల్ ప్రాసెస్ అండి, మనం కస్టర్డ్ ఎలా చేసుకుంటామో అలాగా. కాకపోతే ఇంకొక వీడియోలో ఏంటంటే నేను ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను ఈ కస్టర్డ్లో. దానివల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుంది అనమాట. సో కొంచెం మీకు వెనిలా ఫ్లేవర్ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. మీకు ఇక్కడ ఇంకా గ్రీన్ కలర్ కావాలనుకోండి, ఇక అంటే మనకి పైనాపిల్ ఫ్లేవర్ అలా వస్తూ ఉంటాయి కదా కస్టర్డ్స్లో కూడా, అవి కావాలంటే ఆ కలర్ సంబంధించిన పౌడర్ యాడ్ చేసుకొని, ఎసెన్స్లు కూడా ఆ పైనాపిల్ ఫ్లేవర్ అలా దొరుకుతాయి అనమాట, అవి యాడ్ చేసుకోవాలి. ఇది చూసారు, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తాను. కొంచెం టేస్ట్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతుంది అనమాట దీనివల్ల. కస్టర్డ్లో ఓన్లీ కస్టర్డ్ పౌడరే కాకుండా దాంతోపాటు అమూల్ మిఠాయి మేట్ స్వీట్నర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేస్తాను. సో దీనివల్ల టేస్ట్ అనేది ఖచ్చితంగా డబల్ అవుతుంది, థిక్నెస్ కూడా బాగా వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని, కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సో బాయిల్ అయితే మనకి బాగా అయిపోయింది. సో దానివల్ల నేను తర్వాత షుగర్ యాడ్ చేసేస్తున్నానండి. అంటే ఇప్పుడు మనం మిల్క్ క్రీమ్ వేసాము, తర్వాత మిఠాయి మెట్ వేసాము, ఆ రెండు కొంచెం బాయిల్ అయ్యేసరికి మనకు కరిగిపోతాయి, మిల్క్లో కలిసిపోతుంది. సో దాని తర్వాత మనం నార్మల్గా చక్కెర వేసుకుంటాం కదా కస్టర్డ్లో, అలాగే చక్కెర వేసేసాను. అంటే మీకు చూపిస్తున్నాను అదే కలర్ అలాంటి థిక్నెస్సే వస్తుందా రాదా కస్టర్డ్ పౌడర్ లాగా అని చెప్పేసి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేస్తారా అనుకుంటున్నాను. సో వీడియో ఎలా ఉందా, లేకపోతే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీరు ఇలాంటిది ఎప్పుడైనా ట్రై చేస్తారా అనేది కామెంట్లో తెలియచేయండి. సో ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో ఇలాంటి చాలా ట్రిక్స్ టిప్స్తో మీ ముందుకు వస్తుంటాను. కిచెన్కి సంబంధించినవి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సంబంధించిన మనీ సేవింగ్ టిప్స్ గురించి అన్నిటిని నేతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో చూడండి, థిక్నెస్ అయితే అలాగే వచ్చేసింది ఫ్రెండ్స్. సేమ్ మన కస్టర్డ్కి ఎలా వస్తుందో థిక్నెస్ అలాగే అనమాట. ఇంకా దీంతో మీరు లేయరింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే జస్ట్గా ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం లైట్గా కలర్ అనిపిస్తే మీకు కొంచెం కలర్ యాడ్ చేసుకున్న థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట, ఆ కలర్ వచ్చేస్తుంది. సో దీన్ని కూల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, ఇంకా మీకు తెలిసింది కదా ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం మనం అనమాట. మనకి ఎవరికి ఇష్టమైన ఫ్రూట్స్ అంటే అవి యాడ్ చేసుకోండి. ప్రజెంట్ మ్యాంగో కాబట్టి మ్యాంగో యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అయితే ప్రజెంట్ ఇంకా నేను తేలేదు మ్యాంగోస్. యాపిల్, బనానా, మ్యాంగోస్ కావాలంటే మన దీంట్లో కేక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్లెయిన్ కేక్. ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ వస్తుంది, వెనిలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్. ఇంకా మనకి రసగుల్లాస్ ఉంటాయి కదా, వైట్ రసగుల్లాస్, అవి కూడా యాడ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.